నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి గ్రామానికి చెందిన నెల్లూరు శ్రీకాంత్ శృతి దంపతుల చిన్న కుమార్తె లవిత్రశ్రీ పుట్టినతోనే లివర్ ఫెయిల్యూర్తో బాధపడుతోంది. దీంతో ఎంతో మంది డాక్టర్లను సంప్రదించగా కాలేయం మార్పిడి కోసం ఆపరేషన్ నిమిత్తం 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ సభ్యుడు ఎల్ కిరణ్ కుమార్ అసోసియేషన్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులపై నవీన్ జన్మదినం సందర్భంగా ఆ చిన్నారి స్వగృహానికి వెళ్లి 20,500 ఆర్థిక సహాయాన్ని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పైడి నవీన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితులను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా నవీన్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని మరవలేమని, తమ పాపను కాపాడుకునేందుకు దాతల సహకారం అందించాలని వేడుకున్నారు. అనంతరం ఖ్యాతి ఫౌండేషన్లో గల వృద్ధులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శనపల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొత్తకోట శ్రీహరి మాస్టర్, సిగిలిపల్లి సత్యనారాయణ, నరసింహ, డాక్టర్ ఎల్ కిరణ్, పూజారి సదానందరావు, తిర్లంగి శ్రీనివాసరావు, పేడాడ శ్రీకాంత్, సీపాన రమేష్ కుమార్, అన్నెపు నాగరాజు, టి సూర్యం, నవీన్, కృష్ణ, వినాయకరావు, వి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మానవత్వం లేదు, బాధ్యత లేని నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, రాజకీయాలంటే ప్రజల కోసం పనిచేస్తూ ఆదర్శంగా ఉండాలని, ప్రజలకు అండగా ఉండాలని, వారి బతుకులకు భరోసా ఇచ్చిన వాడే నిజమైన నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లని జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు, జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంకి శ్రీనివాస్ మరియు మండల ఉపాధ్యక్షులు గవర శ్రీరాములు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం గంగరాజు నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ, జగన్ రెడ్డి రోడ్ షో వల్ల 2 ప్రాణాలు కోల్పోయారని, రాజకీయ లబ్ధి కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. పోలీసులు చెప్పినా పట్టించుకోకుండా తన ప్రచారం కోసం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు తీసింది. సింగయ్య కారు కింద పడినా పట్టించుకోలేదని, స్వయంగా వాహనంపై ఉండి ఘటన తెలిసినా కూడా జగన్ కారు దిగి స్పందించలేదని, ప్రమాదంలో కార్యకర్త చనిపోయాడని తెలిసి కనీసం మానవత్వం చూపలేదని అన్నారు. బెట్టింగ్లు, బ్లేడ్ బ్యాచ్ల పరామర్శకు యాత్రలు చేసే జగన్ తన కారణంగా సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతే కనీసం స్పందించడం లేదని, ఇదేనా మానవత్వం అని వారు ప్రశ్నించారు. పాత్రికేయ సమావేశంలో జనసేన నాయకులు మాదారపు తాతాజీ, తాటికాయల వీరబాబు, సంతోష్, గేదెల చిన్నారావు, తోటకూర సతీష్, శివ, బొమ్మల సుబ్రహ్మణ్యం, పోసిన రాము, రాయుడు శ్రీనివాస్, వసంత్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మా శాసనసభ్యులు పంతో నానాజీ గారు, వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఏంటంటే కారణం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసి ఏనాడు ప్రజల సమస్యలు కానీ ఏ విధమైన బాధ్యతలు కానీ చేయడానికి బయటికి రాని మనిషి ఈ రోజుని తన తాలూకు వ్యక్తి ఎవడో బెట్టింగ్లోనే ఏదో ఘనకార్యం చేసినట్టు అతని గురించి ఏదో శిలా విగ్రహం కట్టారని అది ఓపెన్ చేయడానికి వచ్చాడు. ఆ ఓపెన్ చేయడానికి వచ్చి ఆ కార్యకర్తల్ని బలిగొన్నాడు. ఆ బలిగొన్న మనిషి ఆ కార్యకర్తలను ఏమన్నా తీసి పక్క తీసి వెళ్ళి హాస్పిటల్కి ఏమైనా చేర్చాడా? చేర్చలేదు. చేర్చకుండా అతను గొప్పతనం బయటకు వస్తుందని కానీ ఈ వెనకాల కార్యకర్తలు చచ్చిపోతున్నారు అనే ఆలోచన లేదు. ఈ కార్యకర్తలనే పట్టించుకోలేని మనిషి రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటాడు? ఏదో పట్టించుకుందామని చేసి 170 సీట్లు వస్తాయని చెప్పాడు. కానీ 175కి 11 సీట్లే వచ్చినాయి. అంటే అతను గొప్పతనం ఎంత ఉందో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజుని మన ప్రజల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో మంచి పనులన్నీ చేస్తుంటే అవన్నీ
వారవలేక తట్టుకోలేక అతను ఏదో విధంగా రోడ్డు ఎక్కి వాళ్ళని అబాస్ పాలు చేయాలనుకుంటున్నాడు. కానీ అతను మాత్రం ఏ విధమైనది చేయలేడు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. కనుక ఈ కూటమి ప్రభుత్వం సూత్రాలు 6 సూత్రాలు చెప్పారు. 6 సూత్రాల్లోనే ఇంకొక 2 సూత్రాలు ఉన్నాయి. ఆ 2 కూడా ఆగస్టులోనే తీరుస్తానని చెప్పారు. కానీ ఇవన్నీ ఎక్కడైతే ఇదైపోతాయో మధ్యలో మనం ఇతన్ని చెడగొడదాం, కూట ప్రభుత్వాలని లింకులు పెడదామని చేసి అతను చేస్తూ ఇలాంటి మధ్యన ఇలాంటి యాత్రలు అయి పెట్టి ప్రజల్ని మభ్య పెడదామని చూస్తున్నాడు. కనుక ఈ అందరూ ప్రజలు గుర్తించుకొని తనకి గుణపాఠం చెప్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతే తప్ప మీరు ఏమీ చేయలేదు. మా నాయకులు శాంతియుతంగా గవర్నమెంట్ నడపాలని కోరుకున్నారు. మేము కూడా గవర్నమెంట్లో వచ్చిన వెంటనే మేము ఏదో చేసేయాలి, వచ్చిన కార్యకర్తలు ఏదో సాధించేయాలనుకున్నాం. కానీ ఏంటంటే మా నాయకులు అలా చెప్పలేదు. మీరు సమస్యలు, గ్రామ సమస్యలు తండి, అవి చేస్తాం, కక్ష సాధింపులు కాదు, గ్రామ అభివృద్ధి చేద్దాం తప్ప కక్ష సాధింపులు చేయొద్దని చెప్పేసి మా నాయకులు మాకు సూచన ప్రకారం ఇలాగే మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంత నాన్నజీ గారి దగ్గరికి ప్రతి గ్రామం వాడు అలా చేస్తున్నాడని నన్ను ఏదో చేసేయాలని ఏదో చేసిన వెళ్తుంటే ఏమంటున్నారు తెలుసా, అది ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. అదే గ్రామం సమస్య పెట్టుకుని వెళ్తున్నాం అనుకో, 4 అడుగులు ఎదరికొచ్చి ముందు నడండి, గ్రామ సమస్య తీర్దామని చేస్తున్నారు. అలాగే రైతులకి సొంత నిధులతోటి గవర్నమెంట్ తోటి పూడికలు తీయించారు. గత గవర్నమెంట్లో ఇదే నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మినిస్టర్గా ఉండి కనీసం రైతుల్ని పట్టించుకున్న నాదుడు లేడు. నియోజకవర్గంలో పూడికలు తీయలేదు. ఈ రోజున వచ్చిన సంవత్సరంలోనే ప్రతి కాలువ పూడిక తీసి ప్రతి రైతుకి ఆదుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఎన్డీఏ గవర్నమెంట్. అది గమనించుకోండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు చేసిన రీసర్వేలో చేసిన తప్పులు మీరు సరి తీసుకోవడానికే సరిపోతుంది. సగం రోజుకు ఓ పూట మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన సమస్యలు తీర్చుకోవడానికి సరిపోతుంది మీరు చేసిన తప్పుల్ని. నేను రీసర్వేలు ఎక్కించేసిన ఆన్లైన్ తప్పుల్ని ఆ పూట చేసుకుంటాను. ఒక పూట గ్రామాల్లోకి వెళ్ళి అభివృద్ధి మేము చేస్తున్నాం తప్ప మీకులాగా ఏదో కక్ష సాధింపు అది చేయాలి, బెట్టింగ్లో చదివిపోయినోడికి విగ్రహాలు పెట్టడానికి వెళ్ళి చేయటం ఇది చేయట్లేదు. అది గమనించుకుని జగన్మోహన్ రెడ్డి నీవు మానవత్వం ఉండు, బాధ్యత కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిలాగా మాట్లాడు, అలాగే ప్రవర్తించుకో. నీ వెనకాల వ్యక్తులకి. అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనదాల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా కాకినాడ రూరల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ పంత నానాజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదో యాత్ర చేస్తున్నాడు. ఆ యాత్ర ఎక్కడో బెట్టింగ్లు చేసి వ్యక్తులకి విగ్రహానికి యాత్ర బయలుదేరాడు. కానీ అక్కడ మనిషి కింద పడిపోయి నలిగిపోతున్నా సరే ఆయన ఎక్కడ యాత్ర ఆపలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే యాత్ర చేస్తుంటే మధ్యలో ఎవరికో దెబ్బలు తగిలితే తక్కువనే అది ఆపేసేసి, ఆ ర్యాలీ ఆపేసేసి వెంటనే వాళ్ళకి హాస్పిటల్కి పంపించి అక్కడ నాయకులకి అప్పచెప్పి గతంలో చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది మరి గతంలో చెప్పారు తమ్మినేని సీతారాం గారు, మాజీ స్పీకర్ గారు, ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని దాని కింద జనాలు నలిగిపోవాలని చెప్పిన సీతారాం గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మీ నాయకుడని మీరే ముందు చెప్పారు. ఎందుకంటే ఇటువంటి నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తల్లికి వందనం అని 10,000 కోట్లు వేసిన ఘనత చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని. అటువంటి ప్రభుత్వాన్ని మంచి రోడ్లు వేయటం కానీ, గతంలో ఎక్కడా లేని సంవత్సరంలో అభివృద్ధి చాలా చక్కగా చేసిన కూటమి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఏంటంటే ఎవరికో ఏది చేయని ప్రభుత్వం గత 175 అన్నాడు. కానీ 175కి 11 సీట్లకే పడిపోయిన ఏకైక ఘనత జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు ఎంత చీకొడుతున్నారో జగన్మోహన్ రెడ్డికి
ఆటపాటల ద్వారా చదువు చెప్పే విధానం అంగన్వాడీ ద్వారానే సాధ్యం. సిడిపిఓ లక్ష్మి 3 సంవత్సరాల పిల్లలకు ఆటపాటల ద్వారా అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, చక్కటి చదువులు అంగన్వాడీ ద్వారానే సాధ్యమని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చక్కటి ఆటలు, పాటలు, కథలు మానసిక అభివృద్ధిని, మేధాశక్తిని పెంపొందించుతూ స్వేచ్ఛ ఆటపాటలు, కిడ్స్ కేర్ని తలపించే, అమ్మను మరిపించే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలను జాయిన్ చేయాలని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం 3వ ఏపీఎస్పీ ఎదురుగా గల ఆంజనేయ నగర్ అంగన్వాడీ కేంద్రం 173లో సూపర్వైజర్ డి మణి, అంగన్వాడీ టీచర్ ఊట రాజేశ్వరిల ఆధ్వర్యంలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ అవ్వడానికి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలని అందించారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఐసీడీఎస్ కాకినాడ రూరల్ సూపర్వైజర్ వై లక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు పిల్లలకు ఆటపాటలతో పాటు చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్న భోజనం సదుపాయాలు, వారి ఆరోగ్యానికి మెరుగుపరిచేందుకు గుడ్లు, పాలు తదితర సౌకర్యాలు అందించడం జరుగుతుందని, ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు సద్వినియోగ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సిహెచ్ జ్యోతి, కె భవానీ, వై పద్మావతి, ఆయాలు గౌరీ, కె దేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు. అంకమ్మ నగర్లోని 40వ నెంబర్ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి, పలువురు టీడీపీ, జనసేన నేతలు, అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని అంగన్వాడీ సెంటర్లకు మంగళవారం ఇండక్షన్ స్టవ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఇండక్షన్ స్టవ్, అదేవిధంగా దాని మీద కుక్ చేసుకునే వీలుగా ఉండే పాత్రల్ని ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాలకి ఒక 8 కేంద్రాలకి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండక్షన్ స్టవ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గం పరిధిలో తీసుకుంటే 150 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున, ఒక్కొక్క అంగన్వాడీకి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క కిట్ని అందించడం జరుగుతూ ఉంది. అయితే అంగన్వాడీ కేంద్రాలు అంటేనే బాల్యం అంతా కూడా చాలా అద్భుతంగా రూపుమల్చే ఒక విధానంలో ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఈ బాల్యాన్ని చాలా చక్కగా, చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలాగా అన్ని రకాలైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది మనందరం చూస్తున్నాము. ఈ ఇండక్షన్ స్టవ్ల పంపిణీతో పాటుగా ఈరోజు గ్రాడ్యుయేషన్ డేని కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మన చిన్నారులందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్తూ ఈరోజు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకోబోతున్నారు. వాళ్ళకి నా చేతుల మీదుగా ఈ పట్టాలు అందించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో రకాలైన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాము. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ చిన్నారులు చాలా చక్కగా చదువుకునేలాగా ఫ్లాష్ కార్డ్స్తో, అదేవిధంగా కింద పడిపోయి దెబ్బలు తగలకుండా మ్యాట్స్తో, రబ్బర్ మ్యాట్స్తో, ఇలా అనేకమైన చిన్న చిన్న సూక్ష్మమైన విషయాల్ని కూడా ఆయన చాలా చక్కగా గమనించి వాటి మీద కూడా చాలా కసరత్తు చేసి వాటన్నిటిని చేంజ్ చేయడం జరిగింది. సో విద్యా విధానాల్లో తీసుకొస్తున్న మార్పు చాలా ఆనందకరంగా, మన భావి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా రూపొందేలాగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం. అయితే ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించిన సర్టిఫికెట్స్, అదేవిధంగా ఇండక్షన్ కిట్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నాము. స్థానికంగా కార్పొరేటర్ పద్మావతి గారు, అదేవిధంగా రాజీవ్ ఆనంద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాము. సిబ్బంది అందరికీ కూడా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించాలని జగన్ చూస్తున్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడమే జగన్ లక్ష్యం. స్థిరమైన ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమని గుర్తించి కూటమిని ఏర్పాటు చేశారు. జగన్ రాష్ట్ర ప్రజలు జగన్ మాటలు ఎవరూ విశ్వసించడం లేదు. జగన్ సత్తెనపల్లి టూరు ద్వారా 3 మరణాలకు కారణమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర పాలనపై జగన్ ట్వీట్ చేశారు. అక్కడి నుంచి నోవాటల్లోకి వెళ్తే అక్కడ మేము జనవాణి కార్యక్రమం, అది జనవాణి కార్యక్రమం అంటే జనంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకుని మళ్ళా ఇన్ రిటర్న్ నీకు చెప్పి నీ ద్వారా, నీ ప్రభుత్వం ద్వారా అప్పుడున్నటువంటి నువ్వు పరిపాలన ఉన్నావు కాబట్టి పంచి చేపిద్దాం ప్రజలకని చెప్పి ఒక ఆలోచనతో జనవాణి కార్యక్రమాన్ని పెట్టుకుని మేము నీకు నాకు రోడ్లు అంటే పడలేదు. మేము
అది అవుట్డోర్ కాదు ప్రోగ్రామ్, ఇండోర్ ప్రోగ్రామ్. అది ఒక హోటల్లో ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అక్కడ పెట్టుకుంటే మీరు నోవాటల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటికి రానిచ్చారా? ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆయన మీద, ఎన్ని రకాలుగా నోటీసులు ఇచ్చారు లోపల ఉన్న ఆయన మీద. వాస్తవం కాదా ఇది? ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజల పక్షాన బయటకు వచ్చినప్పుడు రానిచ్చావా నువ్వు? ఐ థింక్ నేను అనుకుంటాను ఈస్ట్ గోదావరి అనుకుంటా, అనపర్తి అనుకుంటాను. అనపర్తి దగ్గర ఏదో పొలాలకు రైతుల పరామర్శనానికి వెళ్తే రోడ్డు మీద ఆపేసిన వాస్తవం కదా? ఆయన వెహికల్స్ అన్ని లాక్కుంది వాస్తవం కదా? దానికి ఆయన నివసిస్తున్నటువంటి ఆయన ఉండేటటువంటి క్యారవాను బస్సుని ఆ వయసులో కూడా నిచ్చినేసుకుని ఎక్కిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఆంక్షలు కదా ఇవన్నీ? అరే పక్కన మా ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఇప్పటంలో మీరు పగల కొడుతుంటే ఇప్పటం వెళ్దామని బయలుదేరితే మీ పోలీసులందరూ వచ్చేసి గేటు మూసేసి వెళ్తానికి లేదంటే మేము మిమ్మల్ని విభేదించి మిమ్మల్ని నెట్టుకుని మేము ఇప్పటం వెళ్ళింది వాస్తవం కదా? ఆ ఎప్పటం వెళ్తుంటే జీబ్ ఎక్కాలని చెప్పి కేసు పెట్టింది వాస్తవం కదా? అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వాలనిపిస్తుంది, మీరు గతంలో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారని చెప్పి ప్రజలైతే అనుకుంటారో అది వాస్తవం ముమ్మాటికి. మీకు తెలియదు కదా బయట. అరే ఆడదాకా ఎందుకోండి, ఆ స్థాయికి నేనే సత్యనపల్లి వైపు కానీ లేదంటే మాచర్ల వైపు కానీ వెళ్తుంటే మీ నాయకులు వెళ్ళొచ్చారా మమ్మల్ని ఏమన్నా? మీ పోలీసులు ఎక్కడికంటే మా మీద ఆంక్షలు పెట్టారు కదా. మీ ప్రభుత్వంలో జరగలేదా? ఎట్లా మాట్లాడుతుంది అంత నిస్సిగ్గుగా? అసలు ఇన్ని ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ వాళ్ళం కానీ బయటకు రోడ్డు మీద రాణించారా మమ్మల్ని ఎప్పుడైనా మీరు? కానీ ఇవాళ మీరు సంవత్సరం కాలంలోనే, మొదటి సంవత్సర కాలంలోనే మీకు మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కనుక, ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం కనుక, రాజకీయాల ప్రజాస్వామ్యంలో జరుగుతున్నాయి కనుక, మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం కనుక నీకు మొదటి సంవత్సరంలోనే నువ్వు రోడ్డు మీదకి రావడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది మేము. నీకు పర్మిషన్ ఇవ్వటమే కాకుండా నీకు ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశాం మేము. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాను? సత్తెనపల్లి పర్యటన నువ్వు పెట్టుకున్న పర్మిషన్ ఏంటి? నీకు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏంటి? అంతకు ముందు వారంలో నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? రైతుల పరామర్శ పేరుతో పొదులు పోయి పొదుల్లో ఏం చేసావు నువ్వు అక్కడ? రైతులకు గిట్టుబాటు ధర వచ్చే సంగతి ఏమో కానీ రైతులు పండించినటువంటి పంటను కూడా నాశనం చేసినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఇది కదా. నువ్వు రైతులు పరామర్శించడానికి పోయినాడివి ఫ్లెక్సీలు పట్టుకుని ఒక్కొక్కరిని రఫా నరుకుతామని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు వేసుకుని పోవటం రాజకీయ నాయకుల లక్షణమా? అయినప్పటికీ నీకు సత్యనపల్లి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాం. పొదులులో నువ్వు చేసినటువంటి సంఘటనకి నీ మీద కేసులు పెట్టి లోపల వేయవలసి ఉన్నప్పటికీ కూడా చట్టం ప్రకారం మేము ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు, ఒక రాజకీయ నాయకుడిగా ఉంటావేమోనని ఒకే ఒక ఆలోచనతో మళ్ళా నీకు సత్యనపల్లి టూర్కి వెళ్తానికి నీకు పర్మిషన్ ఇచ్చాను. ఆ పర్మిషన్ క్లియర్గా చెప్పాము నీకు. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి దాటి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి రెంటపాళ్ళు అనే ఒక గ్రామంలో నీ ప్రోగ్రాం. దానికి నువ్వు ఏ రకంగా వెళ్ళాలి? నువ్వు దానికి అది కూడా నువ్వు చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానికి నువ్వు. చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఏ రకంగా వెళ్తాడు? నీకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే నువ్వు అసలు ఈ తాడేపల్లి నుంచి బయటకు రాగలుగుతావు నువ్వు? కానీ నీకు అన్ని నిబంధనలు పెట్టి నువ్వు వెళ్ళన్నాయి అని చెప్పి మిమ్మల్ని పంపిస్తుంటే మీరు చేసిన ఘనకార్యం ఏంటి ఆ రోజున? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.